3 రోజుల క్రితం మొదలుపెట్టారు. నిన్న హడావుడిగా పోలీసులు వచ్చి హడావుడి చేశారు. అసలు ఏం జరిగిందండి? అసలు 3 రోజుల క్రితం మొదలుపెట్టే ముందే 12వ తారీఖున పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. వారి బ్రదర్ వచ్చేసి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో మేము సాయంత్రానికి చెప్తామన్నారు, పిలుస్తామన్నారు, పిలవలేదు. మళ్ళీ ఇంకొకసారి లాయర్ని తీసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది, కానీ ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించాము, ప్రైవేట్ ప్లేస్లో చేయాలని చెప్పేసి అప్పటి నుంచే పోలీసులు మీరు ఎక్కడున్నారు ఏంటని ఇంటెలిజెన్స్ పోలీసులు మా ఇంట తిరగటం జరిగింది. అప్పుడు వాళ్ళని ఒక ప్రైవేట్ ప్లేస్లో దీక్షలో కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అయితే నిన్న మా సమతా సైనికుల కార్యకర్తలు ఎవరు ఉన్నారో రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 500-600 మంది వచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ కూర్చోబెడతాం జరిగింది. సాయంత్రం అయిన తర్వాత పోలీసులు అందరూ వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మా మీద ఒత్తిడి చేశారు. మేము దానికి ఒప్పుకోలేదు. మేము ఒప్పుకోపోయేసరికి హోటల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మీరు ఎలా పర్మిషన్ ఇస్తారు, వాళ్ళని కనుక బయటికి పంపించకపోతే మీ హోటల్ సీజ్ చేస్తాము, మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని బతిలాడుకోవటం, అయ్యా మా మీద ఇలాంటి ప్రెజర్ చేస్తున్నారు పోలీసులు, ప్రభుత్వం మీకు దండం పెడతాం, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. మేము మాత్రం మీకు కావాలంటే మీరంటే మీకు ఇస్తాము, మేము మాత్రం ఇక్కడ వెళ్ళేది లేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యుని ఇక్కడ కూర్చోబెట్టాము. మళ్ళీ మార్నింగ్ కల్లా మాకు ఇంకో ఫంక్షన్ ఉంది, మీరు ఒక్కరోజుకే బుక్ చేశారు, ఇక్కడ నుంచి మేము కంటిన్యూ చేయట్లేదని చెప్పేసి ఫంక్షన్ లేకపోయినా కానీ ఒక 10 మందిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టేసి అక్కడ కూడా ఆ నైట్ కూడా లైట్ కూడా ఎక్కువకుండా చాలా ఇబ్బంది గురి చేశారు. మళ్ళీ మార్నింగ్ అక్కడి నుంచి కూడా పంపించాలని ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కూడా వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు కూడా ఒకటి గ్రహించాలి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి వారసులంటే 1818 జనవరి 1వ తారీఖున 500 మంది మహార్ సైనికులు 28,000 పేష్వా సైన్యాన్ని తమ హక్కుల కోసం ఎలాగైతే ఓడించారో ఆ వారసులం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పెద్ద లెక్క కాదు. అలాగే ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిన పోరాటం చేసిన దళిత వీరులు ఈ రాష్ట్రంలో పుట్టారు, ఈ రాష్ట్ర దళిత వీరులు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో 165 మంది ఎంపీలని ఒక్క చోటగా తీసుకువచ్చి సుండూరికి స్పెషల్ కోర్టు తీసుకొచ్చిన ఉద్యమ స్ఫూర్తి ఈ రాష్ట్ర దళితులది. వీటిలన్నింటిని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని దళితులందరికీ సమతా సైనికుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నావు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని చేసినా కానీ ఎలక్షన్ ముందు ఎన్ని అబద్ధాలు, ప్రతి ఒక్క దళిత వాడికి వచ్చి దళితులందరూ అబ్బా నా మేనమామలని కనిపించిన ప్రతి ఒక్కరిని ముద్దులు పెట్టుకోవటం, హగ్గులు చేసుకోవటం, అసలు ఆ ప్రేమకు తట్టుకోలేక మా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి గొర్రెల్లాగా మరి ఆ ప్రేమనంతా ఈవీఎం మిషన్లో చూపిస్తే 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆ ముద్దులు అగ్గులు పక్కన పడేసి గుద్దటం స్టార్ట్ చేశారు. గుద్దటం కాదు, పిడిగుద్దులు స్టార్ట్ చేశారు దళితుల మీద. ఆ మొదటి గుద్దే ఈరోజు ఈ కోడికత్తి సీను. ఆ కుటుంబం ఎంత దీనమైన స్థితిలో ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క అంబేద్కరిస్టు చూడాలి, ప్రతి ఒక్క దళిత సంఘం చూడాలి, ప్రజా సంఘాలు చూడాలి, రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ ఆలోచనతో పనిచేసే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కుటుంబాన్ని, సాయిత్రమ్మ గారిని, ఆ కుటుంబ సభ్యులను చూడండి. ఈ రాష్ట్రంలో దళితులు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించండి. రాబోయే కాలంలో దళితుల హక్కులు కాపాడుకోవాలంటే, దళితుల పథకాలు కాపాడుకోవాలంటే, దళితుల నిధులు కాపాడుకోవాలంటే, దళితులు ఈ దేశంలో పౌరులుగా, ఈ రాష్ట్రంలో మనుషులుగా బతకాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే నియంతని ఓడించాల్సిన పరిస్థితి అందరికీ వచ్చింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి వాళ్ళు వస్తారని తెలిసే ముందే మా అందరికి కూడా ఓటు అనే ఒక అమూల్యమైన ఆయుధాన్ని ఇచ్చాడు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇది మా చేతిలో ఉంటుంది. నువ్వు ఎంతటి బలవంతుడివైనా, నీకెంత డబ్బున్నా, నువ్వెంత నియంతైనా సరే ఓటు అనే ఆయుధంతో మేము ఓడిస్తాము, నీకు బుద్ధి చెప్తాము అని సమతా సైనికుల ద్వారా హెచ్చరిస్తున్నాము. నువ్వు ఏం చేస్తావో చేసుకో, చూస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పటివరకు రాని జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఇప్పుడైనా వస్తారని అనుకుంటున్నారు? చెప్తున్నాగా, రాకపోతే ఏదైతే కేసు అడ్డం పెట్టుకుని అధికారులకు వచ్చాడో అదే కేసుతో జగన్మోహన్ రెడ్డిని దించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. దాంట్లో ప్రముఖ పాత్ర దళితులు పాత్ర ఇస్తారని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తాం. ఆ విధంగా మేము చైతన్యం చేస్తాం.